తెలంగాణ రాష్ట్రంలో బంద్ కానున్న ప్రైవేట్ కాలేజీలు ఇంటర్మీడియట్ నుంచి మొదలు పెట్టుకుంటే డిగ్రీ ప్రైవేట్ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఫీ రియంబర్స్మెంట్ కావచ్చు, మెస్ బిల్లులు పడకపోవడం వల్ల అక్కడ నుండి కాలేజ్ యాజమాన్యాలు వాళ్ళకి బంద్ ప్రకటించే విధంగా కనిపిస్తుంది. మరి ముఖ్యంగా విద్యార్థులకు ఉన్నటువంటి ఫీ రియంబర్స్మెంట్ కావచ్చు, ఆర్టీఎఫ్ ఎంటీఎఫ్ ప్రభుత్వం చేత విడుదల కానున్నటువంటి దాదాపు 8,000 కోట్లు మొన్న వరకు ఉంటే 12,000 నుంచి 10,000 కోట్లు రిలీజ్ చేస్తామంటూ కూడా దసరా ముందు ప్రామిస్ చేసినటువంటి గవర్నమెంట్ కావచ్చు, ఫినాన్షియల్ మినిస్టర్ బట్టి విక్రమార్క చేసిన తర్వాత కూడా తన మాట మీద నిలబెట్టుకోలేకపోయారు. తన మాట మీద నిలబెట్టుకోకపోవడం వల్లే మరలా మేము ఏమైనా ఎక్స్క్యూజ్ చేసి మాకున్నటువంటి ప్రాబ్లమ్స్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఇప్పటిదాకా కూడా ఒక దఫా కావచ్చు, రెండో దఫా బకాయిలు విడుదల కానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకే మేకున్నటువంటి విచారణ కావచ్చు, మాకున్నటువంటి ఇబ్బందులు ఏదో ఎక్కడి నుంచో దాదాపు 5 రూపాయల వడ్డీ కావచ్చు, 10 రూపాయల వడ్డీ తీసుకొచ్చి మరి మేము కాలేజు నడిపిస్తూ ఉంటే టైంకి సమయానికి విద్యార్థులు కావచ్చు, లేదంటే అయిపోయిన తర్వాత కాలేజీలు అయిపోయిన తర్వాత ఆ కోర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి పైసలు వసూలు చేయాలంటే మాకున్నటువంటి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, లేదంటే స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ మా మీద మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా నవంబర్ 1 కల్లా ఉన్నటువంటి బకాయిలంతా కూడా చెల్లించకపోతే రానున్న రోజుల్లో కాలేజీలంతా కూడా బంద్ చేస్తామంటూ ఇంటర్తో పాటు డిగ్రీ, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్, ఎంటెక్ కాలేజీలు కూడా ఒక్కసారిగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దసరా కంటే ముందే హాలిడేస్ ప్రకటించినటువంటి అన్ని ప్రైవేట్ కాలేజీలు వారితో మంతనాలు జరిపినటువంటి బట్టి విక్రమార్క దఫాల వారిగా 1వ దఫా, 2వ దఫా మీకున్నటువంటి బకాయిలంతా కూడా చెల్లింపులు చేస్తాం, ఇలా మీరు ఒక్కసారిగా కనుక కాలేజీలు బంద్ చేస్తే పిల్లలకు, పేద విద్యార్థులకు చదువు దూరం అయిపోతుందనే అంశంతో వాళ్ళకు ఉన్నటువంటి బుజ్జగింపులు చెప్పేసి నచ్చజెప్పి త్వరలో మీ బకాయిలంతా కూడా 2 దఫాలుగా చెల్లిస్తామని చెప్పారు. కానీ ఇప్పటిదాకా 1వ దఫా కాకుండా 2వ దఫా కూడా చెల్లించకపోవడము, దసరా వెళ్ళి దీపావళి కూడా వెళ్ళడము, విద్యార్థులకు కలిగినటువంటి అసౌకర్యాన్ని కావచ్చు, లేదంటే విద్యార్థులకు వచ్చేటువంటి స్కాలర్షిప్లు కావచ్చు, రియంబర్స్మెంట్ అంతా కూడా ఆగిపోవడంతో మరొకసారి బంద్ చేయాలనే ఆలోచన ప్రైవేట్ కాలేజీల యాజమాన్యం తీసుకోబోతుంది. దానికి సంబంధించినటువంటి ఇప్పటికే అంటే నార్మల్గా ప్రెస్ రిలీజ్ చేస్తూ మీడియా ముందుకు వాళ్ళు మాట్లాడారు. ఈ నవంబర్ 1 అంటే 27, 28, 29, 30 కల్లా మీరు రిలీజ్ చేయాల్సినటువంటి బకాయిలంతా రిలీజ్ చేస్తే నవంబర్ 1 కల్లా మా సమ్మెను, మా యొక్క బంద్ కార్యక్రమాన్ని విరమించుకుంటాం, లేకపోతే ప్రతి ఒక్క ప్రైవేట్ కాలేజీలు కూడా మేము బంద్ చేసేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కలుగుతుంది. విద్యార్థులకు దాదాపు పేద విద్యార్థుల నుంచి ఫీ రియంబర్స్మెంట్ చదువుతున్నటువంటి విద్యార్థులు, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఇది ఒక గొప్ప అవకాశం అంటూ మీరు ఒకసారి బంద్ చేస్తే వాళ్ళకు ఉన్నటువంటి చదువు మధ్యలోనే ఆగిపోతుంది, అంతా కూడా డిస్టర్బ్ అవుతుందని చెప్తున్నారు. వాళ్ళతో ఇంకేమైనా మంతనాలు చెప్తారా, లేదంటే వాళ్ళకు ప్రకటించినటువంటి వాళ్ళకు హామీ ఇచ్చినటువంటి 2 దఫాల వారీగా వాళ్ళకు ఉన్నటువంటి స్కాలర్షిప్ కావచ్చు, రియంబర్స్మెంట్ రిలీజ్ చేసే యోచన తెలంగాణ రాష్ట్రం ఉండబోతుందా కూడా మరికొద్ది గంటలు కావచ్చు, మరికొన్ని రోజుల్లో మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.